సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 10 వచనాల వరకు నేను చదువుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి. వాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చొప్పునో ఆ మాట నెరవేరును, మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదుము రండి అని చెప్పాను. అందుకు సౌలు, మనము వెళ్ళిన ఎడ్ల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామగ్రిలో నుండి భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనికి బహుమానములు తీసుకుని పోవుటకు మనకి ఏమీ లేదని తన పనివాడితో చెప్పి, మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా, వాడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు, మనకు మార్గం తెలియజెప్పినందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తునను. ఇప్పుడు ప్రవక్త అను పేరు నొందిన వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకును. పూర్వము ఇశ్రాయేలీలో దేవుని యొద్ద విచారణ చేయుటకే ఒకడు బయలుదేరిన ఎడ్ల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవచ్చున్నాము రెండని జనులు చెప్పుకొనుట వాడుక. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదుము రమ్మనగా వారు దైవజనుడు ఊరికి పోయిరి. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభువా, ఆనాడు ఈనాడు భవిష్యత్తులోనైనా మాతో మాట్లాడే దేవుడు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీ మాటల జీవం కలిగినవి, ఇదిగోనయ్యా ఎప్పటికీ నశించిపోనవిని. అటువంటి అమూల్యమైన గొప్ప మాటలు మేము ధ్యానం చేయడానికి మీ పాద సన్నిధికి వచ్చి ఉండగా నాతో మా అందరితో మీరు మాట్లాడమని, అయ్యా మమ్మల్ని దర్శించమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. ప్రియ సంగమా, గత వారం 1 నుంచి 5 వచనాల్లో ఉన్న సారాంశాన్ని ఒకసారి క్లుప్తంగా మీకు తెలియపరుస్తున్నాను. మొదటి 5 వచనాల్లో సౌలు మరియు సౌలు కుటుంబం యొక్క పరిచయము కనబడుతూ ఉంది. అలాగే సౌలు యొక్క తండ్రి కీషు యొక్క గార్ధమములో మరి తప్పిపోయినప్పుడు మరి సౌలుతో పాటు ఒక పనివాడు మరి సంచారం చేసినా సరే గాడిదలు దొరకలేదు. సో సౌలు, సరే మనం తిరిగి వెళ్దాము, గార్ధముల మాట అలాగుంచితే నా తండ్రి మరి నా కొరకు విచారణ పడతాడని చెప్పగా, మరి ఆ మాటను బట్టి ఆ సమయంలో సౌలుతో పాటు వచ్చిన పనివాడు ఇచ్చిన సలహా మరియు సౌలు సమూయేలు యొద్దకు వెళ్ళడానికి ఈ 5 వచనాల్లో ఎలా ఉపయోగపడ్డదన్నదే మనం ధ్యానం చేసే విషయం. చూడండి, 9వ అధ్యాయము 6వ వచనంలో, వాడు అనగా పనివాడు, ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో, అతని యొద్దకు వెళ్ళుదు రండని చెప్పాను. ఈ వచనం సౌలు గాడిదలు వెతికే ప్రయత్నంలో ఒక నిర్ణయాత్మకమైన మలుపు అని చెప్పాలి. ఎందుకంటే అప్పటికే సౌలుకి ఒక నిరాశ వచ్చేసింది. పైగా వాళ్ళు తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. గార్ధముల మాట అలా ఉంచితే నా విషయమే నా తండ్రి బెంగ పెట్టుకుంటాడు కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోతాం అని ఆల్రెడీ ఒక కన్క్లూజన్ కూడా వచ్చేసాడు సౌలు. కానీ ఆ సమయంలో సౌలుతో పాటు వచ్చిన పనివాడి ఇచ్చిన సలహా ఓ రకంగా చెప్పాలంటే సౌలు జీవితానికి ఒక నిర్ణయాత్మకమైన మలుపు అని చెప్పాలి. ఎందుకంటే మరి బహుశా సౌలుకు తెలియని విషయాలు ఈ కూడా వచ్చిన పనివాడికి తెలిసింది. సౌలుకు తెలియని విషయాలు ఏంటి అక్కడ మాట్లాడుతున్నా చూడండి, 6వ వచనంలో, ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు అంటే బహుశా ఎవరికి తెలియలేదు? సౌలుకు తెలియలేదు. సరే, ఆ దైవజనుడు గురించి చెప్తా ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరుతుంది. మనం కానీ ఆయన దగ్గరికి వెళ్తే మన గార్ధములు లేదా మన గాడిదలు ఎక్కడున్నాయో ఏ చోటనున్నాయో ఆయన మనకి ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మనం వెళ్ళిన పని అవుతుందని చెప్పాడు. ఎవరు? ఈ పనివాడు. అంటే ఈ పని వాడికి తెలిసిన విషయాలు కూడా ఎవరికి తెలియలేదు? సౌలుకు తెలియలేదు. నిజానికి ఆ సమయానికి కానీ ఆ పనివాడు కానీ ఆ ఆలోచన ఇవ్వకపోతే సౌలు ఇంటికి వెళ్ళిపోయేవాడని చెప్పాలి. అయితే మరి ఈ వచనంలో ఉన్నటువంటి
కొన్ని ముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఫస్ట్నే వాడు ఇదిగో ఈ పట్టణము అన్నాడు. బహుశా సమూయేలు నివాసం చేసేటువంటి రామపట్నం అయి ఉండొచ్చు. ఎందుకంటే సమూయేలు మరి ఎక్కడ ఉండేవాడంటే తన యొక్క స్వగ్రామము రామ అనబడుతున్న పట్టణం. కాబట్టి వీళ్ళు ఆ పట్టణానికి దరిదాపులకు వచ్చారు కాబట్టి ఈ పట్టణానికి వెళ్దాం. ఎందుకు వెళ్దామంటే ఆ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అనగా దేవుని మనిషి ఒకడు ఉన్నాడు. దేవుని మనిషి ఒకడు ఉన్నాడు. అది ఎవరో కాదు, సమూయేలు గురించే ఆయన చెప్పినటువంటి మాట. బహుశా ఆ పనివాడికి అక్కడ ఉన్న వ్యక్తి సమూయేలు అనే పేరు తెలియపోవచ్చేమో, కానీ దేవుని యొక్క మనిషి దైవజనుడు ఒకడు ఉన్నాడనే విషయం మాత్రం ఎవరికి తెలిసింది? ఆ పనివాడికి తెలిసింది. ఎందుకంటే మరి అక్కడ ఆ పనివాడు ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? అక్కడ తప్పకుండా దేవుని మనిషి ఒకడు ఉన్నాడు. రెండోది ఏమంటున్నాడంటే మరి ఆ దైవజనుడు బహుగనుడు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు యొక్క చరిత్రలో సమూయేలు యొక్క స్థానాన్ని వివరిస్తుంది. ఆ దైవజనుడు ఆషామాషి దైవజనుడు కాదు, చాలా గొప్ప దైవజనుడు, గౌరవించదగ్గటువంటి దైవజనుడు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు మరి అతడు చెప్పేది నెరవేరుతుంది. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అతడు చెప్పాడంటే నెరవేరుతుంది. నెరవేరడం అంటే అంత ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి ఇది ఓ రకంగా చెప్పాలంటే సమూయేలు నిజమైన ప్రవక్త అని చెప్పడానికి ఒక ఉదాహరణగా ఉంది. ఇక నాలుగోది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళడం వల్ల మన మార్గాన్ని తెలియజేస్తాడని ఇక్కడ ఒక 4 మాటలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది దైవజనుడు ఆ రోజుల్లో అనగా ప్రవక్త ప్రజలకిని దేవునికిని మధ్యవర్తి. ఎవరు? ప్రవక్త దేవునికిని దేవుని ప్రజలకిని మధ్యవర్తిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆ వ్యక్తిని దీర్ఘదర్శి అనేవారు, ప్రవక్తను కూడా అనేవారు. సరే, దీర్ఘదర్శికి ప్రవక్తకు ఉన్న వ్యత్యాసం మనం తర్వాత చూద్దాము. సో ఈనాడు దేవునికిని దేవుని ప్రజలకిని మధ్యవర్తి పాస్టర్ గారు కాదు, యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు. ఎందుకంటే ఒకసారి మనం ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 14-15 వచనాల్లో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాల నుండి విమోచన కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానాలు పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధన అనబడుతున్న సంఘానికి ఏమై ఉన్నాడంట? మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యవర్తి ప్రవక్తలైతే, ఈ రోజున నూతన నిబంధన సంఘానికి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. పాస్టర్ గారు కాదు సుమా. కాకపోతే పాస్టర్ గారు యేసుక్రీస్తు తరపున పనిచేసే ఒక పనోడు అంతే, ఓనర్ మాత్రం కాదు. ఓనర్ ఎవరంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎవరితో చెప్పుకోవచ్చు? ఏదైనా బాధ ఉంటే, ఏదైనా సమస్య ఉంటే పాస్టర్ గారికే చెప్పాలా, పాస్టర్ గారి ద్వారా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తుందని మీరేమి అపోహపడద్దు. మీకు విశ్వాసం ఉంటే, మీరు ప్రభునందు పూర్తి నమ్మకం ఉంచితే మీరే డైరెక్ట్గా ఎవరితో మాట్లాడచ్చు? దేవుడితో మాట్లాడచ్చు. అది కూడా ఎవరి పేరట అడుగుతాం? యేసుక్రీస్తు పేరట అడగచ్చు. కాబట్టి మనం ఏమీ భయపడవలసిన పని లేదు. మనకు మధ్యవర్తి యేసుక్రీస్తే. ఇకపోతే రెండోది, ఈ దైవజనుడు పనివాడు అంటున్నాడు సమూయేలు గురించి. ఈ దైవజనుడు బహుగనుడు అనగా చాలా గొప్పోడు. ఎందుకు గొప్పోడు అంటే అక్కడ చెప్పేటువంటి 3వ మాట, ఇతను చెప్పేది ప్రతిదీ నెరవేరుతుంది. అందుకు గొప్పోడయ్యాడు. ఇతడు చెప్పేది ప్రతిదీ నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది అంటే ఈయన దేవుని చేత పిలువబడిన లేదా పంపబడిన ప్రవక్త కాబట్టి. కొన్నిసార్లు అబద్ధ ప్రవక్తలు కూడా సమాజంలో ఉంటారు. వాళ్ళు సందర్భానికో అవసరానికో అబద్ధ ప్రవచనాలు కూడా పలుకుతారు. ఆ అబద్ధ ప్రవచనాలు పలికినప్పుడు అది దేవుని మూలంగా కలిగింది కాకపోతే ఆ ప్రవచనం ఎప్పటికీ కూడా నెరవేరదు. ఒకసారి మనము ఇదే
సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 19-20 వచనాలు చదివితే సమూయేలు గురించి అక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట రాయబడి ఉన్నది. చూడండి, 3వ అధ్యాయం 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదీ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్షేబ వరకు ఇశ్రాయేలు అందరూ ఏం చేసుకున్నారు, తెలుసుకున్నారు. సో కాబట్టి ఈయన దేవుని ప్రవక్త అనే విషయము అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే దేవుడే ఈయన ప్రవక్తగా స్థిరపరిచాడు లేదా నియమించాడు అనే విషయం తెలుసు. కాబట్టి ఆయన యందు నమ్మకం ఉంది. అంతేకాదు ఆయన బహుగణుడిగా ఎంచబడుతున్నాడు. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 22వ వచనంలో ప్రవక్త యెహోవా నామము చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన గనుక దానికి భయపడొద్దు. అంటే కొన్నిసార్లు ప్రవక్తలు అహంకారంతోనో గర్వంతోనో దేవుడు చెప్పకపోయినా చెప్పాడని, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు. ఇప్పుడు దేవుడు కొన్నిసార్లు కఠినమైన మాటలో కూడా ప్రవక్తల చేత చెప్పించాడు. పోయి ఇశ్రాయేలుతో చెప్పు, ఇంకా వాళ్ళని శిక్షించబోతున్నానని. ఇప్పుడు ప్రవక్త పనేటి దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళి ఏం చేయాలా, చెప్పాలి. వాళ్ళ బాధపడిన జరే చెప్పాలి. కొన్నిసార్లు ప్రవక్త ద్వారా దేవుడు వాళ్ళకి సంతోషకరమైన మాటలు చెప్పాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నేను రక్షించబోతున్నానని. ఆ మాట కూడా ఏం చేయాలా, చెప్పాలి. కొన్నిసార్లు అబద్ధ ప్రవక్తలు ఏం చేసేవో తెలుసా, మనుషులను మెప్పించడానికి దేవుడు చెప్పకపోయినా గర్వంతోనో లేదా అహంకారంతోనో దేవుడు చెప్పాడన్నట్టుగా చెప్పేవారు, లేదా కోపతాపాలకు గురయ్యి వాళ్ళని శపించాలన్న ఉద్దేశంతో భయపెట్టడానికి ఇగో దేవుడు మిమ్మల్ని శపిస్తున్నాడని కూడా చెప్పిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అబద్ధ ప్రవక్త యొక్క లక్షణం ఏంటంటే అటువంటి వారు యెహోవా నామం పేరట చెప్పినప్పుడు అది జరగకపోయినా ఎన్నడూ నెరవేరకపోయినా సరే అది యెహోవా మాట నుంచి వచ్చిన ప్రవచనము కాదు. యెహోవా మాట నుంచి వచ్చిన ప్రవచనం అయితే నిజంగా ఏమవుతుంది, నెరవేరుతుంది. అందుకే ఆ యొక్క డిక్లరేషన్తో ఈ పనివాడు ఏం చెప్తున్నా తెలుసా, అతని దగ్గరికి మనం వెళ్ళినట్లయితే అతను చెప్పేది తప్పకుండా ఏమవుతుంది, నెరవేరుతుంది. కారణం ఏంటంటే అతను దేవుని చేత నియమింపబడిన ప్రవక్త. ఇది పనివాడుకున్నటువంటి అవగాహన. అయితే మరి ఏం చేద్దాము, 4వది అక్కడ ఏమంటున్నాడు తెలుసా, ఒకవేళ మనం ఆయన దగ్గరికి కానీ వెళ్తే ఆయన మన మార్గాన్ని తెలియజెప్తాడు. అంటే గార్ధములు గాడిదలు ఎక్కడున్నాయో అన్న విషయం మనకి ఏమవుతుంది. నిజానికి ఇక్కడ పనివాడు గాడిదల గురించి ఆలోచించాడు కానీ గాడిదలు దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నాడు. కానీ నిజానికి దేవుడు ఈ సందర్భాన్ని వాడుకుని సౌలుని రాజ్యాభిషేకం లేదా పట్టాభిషేకం చేయడానికి ఉపయోగపడ్డది ఈ సందర్భం. పనివాడు ఏ ఉద్దేశంతో మాట్లాడినా, అయ్యా మనం ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన మనకి మార్గాన్ని తెలియజెప్తాడన్న ఉద్దేశం కేవలం గాడిదలను దృష్టిలో పెట్టుకునే, తప్పిపోయిన గాడిదలు దొరుకుతాయన్న ఉద్దేశంతోనే అన్నాడు. కానీ దేవుడు ఆ ఉద్దేశాన్ని వాడుకుని ఏం చేశాడు తెలుసా, సౌలుని పట్టాభిషేకం చేయడానికి వాడుకున్నాడు. ఈ సందర్భంలో సౌలు పనివాడు సమూయేలు గురించి పలికిన ప్రతి మాట సమూయేలు యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. సమూయేలు యొక్క జీవితాన్ని ఈ సందర్భంలో పనివాడు పలికిన ప్రతి మాట సమూయేలు యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది, తెలియజేస్తుంది. ఏంటి తెలియజేయడం, ఆయన దేవుడు మనిషి, రెండోది ఆయన బహుగణుడు, మూడోది అతను చెప్పిన మాటల్లా నెరవేరుతుంది, నాలుగోది ఆయన దగ్గరికి వెళ్ళామంటే మన మార్గం తెలియజెప్తాడు అని పనివాడు చెప్పిన ప్రతి మాట కూడా సమూయేలు యొక్క జీవిత విధానాన్ని తెలియపరుస్తూ ఉంది. సో ప్రవక్తలు కొన్నిసార్లు వ్యక్తిగత విషయాలు మరియు జాతీయ సంబంధమైన విషయాల్లో కూడా మరి దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని అందించగలరనే నమ్మకాన్ని మరి ఇక్కడ పనివాడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి సాక్షి జీవితము ప్రతి దేవుని యొక్క సేవకులకి అలాగే దేవుని నమ్మిన విశ్వాసాలు అనబడుతున్న మన అందరికీ కూడా ఉంటే మంచిది. సో ఈ 6వ వచనం నుండి నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ప్రధానంగా పనివాడు పాత్ర కనపడుతుందండి. ఎవరి పాత్ర? ఇప్పుడు సమూయేలు గురించి ఈ రకమైన భావన లేదా అవగాహన ఎవరు కలిగి ఉన్నారు? సౌలు కలిగి ఉన్నాడా, పనివాడు కలిగి ఉన్నాడా? చూడండి, ఇక్కడ పనివాడి యొక్క పాత్ర గురించి మాట్లాడుకుంటే మరి ఆసక్తికరంగా సౌలు కంటే పనివాడికి సమూయేలు గురించి ఎక్కువగా తెలిసినట్లు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే సౌలు కొద్ది ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్నాడు.
సౌలు కొద్దిగా ఆధ్యాత్మికంగా ఏమై ఉన్నాడు? వెనకబడి ఉన్నాడు. సౌలు భాగ్యవంతుడు అవ్వచ్చు ఆర్థికంగా, కానీ ఆధ్యాత్మికంగా బలహీనుడు. ఆధ్యాత్మికంగా ఓ రకంగా చెప్పాలంటే వెనకబడినవాడు. కొంతమంది లోకంలో మరి డబ్బును బట్టి, బలాన్ని బట్టి మేము చాలా గొప్పలు అని ఫీల్ అవుతారు. ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్న మాట ఏంటో తెలుసా? డబ్బులు ఉన్నవాడు కాదు గొప్పవాడు, దేవుని కలిగి ఉన్నవాడు గొప్పవాడు. 33వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడి ఉన్నది. అంతే తప్ప డబ్బు ఉన్నవారు ధన్యులు, బలం ఉన్నవారు ధన్యులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ధన్యులని రాయబడలేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడ సౌలుకిని పనివాడికి కంపేర్ చేస్తే, పోలిక చేస్తే ఎవడు గొప్పలంటే పనివాడే గొప్పడుగా కనపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఈయనకి కొద్దిగా ఆధ్యాత్మికమైన అవగాహన కలిగి ఉంది. కానీ సౌలు భాగ్యవంతుడైనా, ధనవంతుడైనా ఆయనకి దైవికంగా, ఆధ్యాత్మికంగా సరైన అవగాహన లేదు. ఈరోజు నేటికి కూడా సమాజంలో ఇటువంటి మనుషులు ఎక్కువగా ఉన్నారు. లోకపరంగా చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చేమో, కానీ వాళ్ళు దేవుని గురించిన సరైన అవగాహన కలిగి ఉండట్లేదు. అందుకే డబ్బును గురించి తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు, చాలా జాగ్రత్త అంటాడు. ఎందుకంటే సమస్తమైన కీడులకు మూలం ఏంటంట? ధనమే అని చెప్పాడు. ఆ ధనాన్ని ఆశించి కొంతమంది విశ్వాసం నుండి ఏమైపోతున్నారంట? తొలగిపోతున్నారనే విషయాన్ని కూడా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పనివాడి యొక్క పరిపక్వత చూస్తే చాలా గొప్పగా ఉందని చెప్పాలి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు సౌలుకి ఒక మంచి సలహా ఇచ్చాడు. ఈ పనివాడు ఆధ్యాత్మిక నాలెడ్జ్ ఉంటే సరిపోదు, సమయం వచ్చినప్పుడు ఏం చేయాలా? అది ఇతరులకి ఉపయోగపడాలా. ఉదాహరణకి నేనే ఉన్నాను, దేవుని గురించిన సంగతులు, లోకపరమైన సంగతులు ఎన్నో తెలుసు. ఎవరికి ప్రయోజనం? నాకు తెలిస్తే ఆ తెలిసిన దాన్ని నేను ఇతరులకి ఏం చేయాలా? పంచాలా, చెప్పాలా, ఉపయోగపడే విధంగా మాట్లాడాలా. నేను నా దగ్గర దాచేసుకుంటానంటే నీకు ఎన్ని విషయాలు తెలిస్తే ఎందుకు? పక్కోళ్ళకి ప్రయోజనం లేనప్పుడు. చూడండి, ఈ పనివాడు సౌలుకి సరైన సమయంలో ఒక చక్కటి ఆలోచన చెప్పాడు. నేడు కూడా మనం కూడా ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మనము కూడా ఇతరులకు ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి. నోట్ దిస్ పాయింట్. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, నీకు దేవుడు తెలియపరిచిన దాన్ని బట్టి ఇతరులకు ఏం చేయాలి? ఉపయోగకరంగా ఉండాలి. కొన్నిసార్లు డబ్బులు ఇచ్చే ఉపయోగపడక్కరద్దు, మంచి సలహా ఇచ్చి కూడా మనం ఏం చేయొచ్చు? ఇతరులకు ఉపయోగపడవచ్చు. మంచి ఆలోచన చెప్పి కూడా ఇతరులకు ఏం చేయొచ్చు? ఉపయోగపడవచ్చు. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు ధనము కంటే కూడా మంచి ఆలోచన గొప్పది. కొన్నిసార్లు ధనం కంటే మంచి ఆలోచన గొప్పది. అదే కదా మనం గత వారం చూడండి, సామెతల గ్రంథంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం, బంగారమును విస్తారమైన ముత్యములు కలవు, తెలివిని ఉచ్చరించి పెదవులు అమూల్యమైనటువంటి సొత్తు. బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, లేదా విలువైన రత్నాలు ఉండొచ్చు, కానీ వీటికంటేనంట తెలివిని ఉచ్చరించు పెదవులంట వీటికంట గొప్పవి అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం సహాయపడాలంటే ఇలా చూడండి, డబ్బులే ఉండక్కరొద్దు. మనం సహాయపడాలంటే ఇలా చూడండి, మీ దగ్గర భౌతికంగా ఏదో ఉండక్కరొద్దు. ఒక మంచి సలహా కూడా ఒక మనిషిని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది. నిజానికి ఈ పనివాడు కానీ ఇంత చక్కటి ఆలోచన కానీ ఒకళ్ళు ఇచ్చి ఉండకపోతే మరి సౌలు యొక్క నిర్ణయం ఎలాగుండదో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం పనివాడు మరి సౌలుకి మంచి సలహా ఇచ్చాడు. పైగా ఆ పనివాడు నాకెందుకులే అని అనుకోలేదండి. నిజానికి గార్ధమవులు ఎవలయ్యండి? పనివాడియా సౌలియా? సౌలి. ఇప్పుడు భారం ఉంటే ఎవరికి ఉండాలా? సౌలుకు ఉండాలా. ఇప్పుడు గార్ధాలు అనగా గాడిదలు తప్పిపోయి దొరకకపోతే నష్టం ఎవరికి? సౌలుకి. పనివాడిని కూడా తీసుకెళ్ళాడు, దొరికితే తోలుకొని వస్తాడు, లేకపోతే చేతులు ఎత్తేస్తాడు. కానీ ఈ పనివాడు అలాంటి పనివాడు కాదండోయ్. నా యజమానికి నష్టం చేకూర్చకూడదు, నాకు తెలిసిన విషయాన్ని ఇదిగో సౌలుకి చెప్పడం ద్వారా మేలు జరిగితే మంచిదే కదా అని ఆలోచించిన ఒక మంచి పనివాడు అని చెప్పాలి. ఇటువంటి పనివాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళకి మంచి జరుగుతుంది, పక్కోళ్ళు కూడా మంచి జరుగుతుంది. అందుకే ఈ రోజున నమ్మకమైన పని వాళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు. ఆ పనులు అంటే మీరు ఇంటికాడ చేసే పని గురించి కాదు మాట్లాడేది. దేవుని సేవలో దేవునికి ఎవరు కావాలి తెలుసా? నమ్మకస్తులైన సేవకులు కావాలి, నమ్మకస్తులైన విశ్వాసులు కూడా కావాలి. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు సేవకుడు వల్ల పాడైపోతుంది. మరి ముఖ్యంగా కొన్నిసార్లు విశ్వాసులు నమ్మకస్తులు కాకపోతే
వాళ్ళు వల్ల కూడా సంఘము సేవ ఏమవుతుంది, పాడైపోతుంది. కానీ ఈ పనివాడండి మరి దైవజను గురించి మంచి అవగాహన కలిగి ఉన్నాడు. నేడు కూడా క్రైస్తవులు అనబడుతున్న మనం కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే నీవు కలిగిన అనుభవాన్ని ఇతరులకు చెప్పగలుగుతావు. అలాగే చెప్పేలాగా దేవుడే అవకాశం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా చెప్పేలాగా దేవుడు ఏం చేస్తాడు, అవకాశం ఇస్తాడు. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. అయితే ఒక మాట, అలా చెప్పేలాగా అవకాశం దేవుడు నీకు ఇవ్వాలంటే ముందు దేవుని గురించిన అవగాహన నువ్వు కలిగి ఉండాలి. రెండోది, కష్ట క్లిష్ట సమయంలో వీళ్ళు దైవిక సలహాన్ని, దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారండి. అది ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ అండ్ ఫైనల్. ఇక మనం ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం, ఆయన గ్యారంటీగా మంచి ఆలోచన చెప్తాడు. ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కదా. అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆధారపడ్డారు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, నేను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కష్ట సమయంలోనూ క్లిష్ట సమయంలోనూ నువ్వు మనుషుల మీద కాదు ఆధారపడ్డావు. నువ్వు మనుషుల మీద ఆధారపడితే అప్పుడు కొలిదే ఒకవేళ మంచిగా మాట్లాడొచ్చేమో, ఈలోగా అవతలోడు అంతకంటే ఆఫర్ చేసాడనుకో, ఈ మంచోడు నీకు ఏమైపోతాడు, చెడ్డోడు అయిపోతాడు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే శత్రువులను కూడా దేవుడు మంచోలుగా చేస్తాడు. కాబట్టి ఇక్కడ రెండో విషయం ఏంటంటే క్లిష్ట సమయంలో దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నారు. మూడోది ఏంటో తెలుసా, దేవుని యొక్క మార్గదర్శకంపై విశ్వాసం ఉంచారు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మనకేం చేస్తారు, మన మార్గాన్ని తెలియజెప్తాడు. అంటే దేవుని యొక్క మార్గదర్శకత్వంపై ఈ పనివాడికి ఏముందంటే విశ్వాసము ఉంది. సో అది ఎవరు చెప్పినా, పనివాడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, దేవుని సలహా అనేసరికి, దేవుని యొక్క మార్గదర్శకత్వం అనేసరికి అందరూ కూడా తప్పకుండా ఏముంచాలంటే విశ్వాసము ఉంచాలి. ఇది 6వ వచనంలో మనం నేర్చుకున్న పాఠం. 7వ వచనం చూడండి. అందుకు సౌలు, ఎందుకు 6వ వచనంలో ఈ పనివాడు ఎంత సుదీర్ఘమైన వివరణ ఇచ్చిన తర్వాత సౌలు ఏమంటాడు తెలుసా, అందుకు సౌలు, మనము వెళ్ళుని ఎడల ఆ మనిషికి, అనగా ఆ దైవజనుడికి ఏమి తీసుకుని పోదుము, మన సామగ్రిలో ఉండు భోజన పదార్థాలు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానాలు తీసుకుని పోవటకు మన ఏమీ లేదని ఆ పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా. చూడండి, ఈ 7వ వచనం ప్రాచీన కాలంలో ఒక సాంప్రదాయం, ఒక ఆచారం. ఏంటి ప్రాచీన కాలంలో అంటే, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళామంటే మనం ఒట్టి చేతులతోటి వెళ్ళకూడదు, కంపల్సరీ ఏదో ఒక బహుమానం పట్టుకొని వెళ్ళాలి. అది ఆనాడు ప్రాచీన సంబంధమైన సాంప్రదాయమే కాదు, ఈనాడు కూడా చూడండి. అప్పుడప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినా, లేదా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా వెళ్ళేవారు ఊరికనే వెళ్ళరండి. ఓ బొకేనో ఏదో ఒక ప్రతిమనో ఏదో పట్టుకుని ముందు చేతిలో పెట్టి విష్ చేస్తారు. అంటే అర్థం ఏంటి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆ అతిథుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా మనకంటే పై స్థాయిలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళను గౌరవించడానికి అదొక సాంప్రదాయం, ఒక పద్ధతి. సో ఆ విధంగానే సౌలు ఆలోచన చేశాడు, ఏమయ్యా నువ్వు చెప్పిన మాట మంచిగానే ఉన్నది, మరి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర ఏమీ లేవే, తెచ్చుకున్న భోజన పదార్థాలు అయిపోయాయే, మరి ఒట్టి చేతులతో మనం వెళ్దాము. సౌలుకి లోకపరమైనటువంటి ఒక చిన్నపాటి అవగాహన ఇక్కడ ఉందని చెప్పాలి. ఎందుకంటే మరి ఆ దైవజనుడి దగ్గరికి మనం ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో గిఫ్ట్ పట్టుకొని వెళ్ళాలి. ఇది గౌరవము, కృతజ్ఞత, సామాజికమైన ఆచారం. కాబట్టి మనము తప్పకుండా ఖాళీ చేతులతో దేవుని ప్రవర్త దగ్గరికి వెళ్ళడం సరికాదని సౌలు ఏం చేశాడంటే భావించాడు. ఓ రకంగా ప్రవక్త పట్ల మరి ఉన్న గౌరవానికి ఇది చిహ్నంగా ఈ విధానంగా కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట చెప్తున్నాను. నేడు అనగా ఈ రోజుల్లో మరి మనం కూడా దైవజనుడి దగ్గరికి ఎలాగెళ్ళాలి, ఏదో పెట్టుకొని వెళ్ళాలంటారా? మీ అందరికీ చెప్తున్నాను, దేవుని సన్నిధికి కానీ సేవకుల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు మీరేదో కానుకలు పట్టుకొని రావాలన్న నియమం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు అంటే కొత్త నూతన నిబంధన సంఘానికి మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ, దైవ సేవకుడి దగ్గరికి వచ్చేటప్పుడు కానీ ఏదో కానుక పట్టుకుని వెళ్ళాలనే నియమము లేదు. ఎందుకు లేదంటే, అలాగైతే పాస్టర్ గారు బాగానే చెప్పారు కాబట్టి మేము ఏం కానుకలు ఏం పట్టుకుని రావండి, మేము ఏదో ఇక్కడ తీసుకొస్తాం కానీ అవి కూడా ఏం తీసుకురావనండి, మాకు మంచి వెసులుబాటు ఇచ్చారండి అని మీరు అనుకోవచ్చు.
ఎందుకంటే మనకు అవకాశం దొరకాలి, కానీ దాన్ని అవసరంగా 2 అంతలు 3 అంతలు ఎక్కువ చేస్తాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ప్రతి ఆదివారం తీసుకునే ప్రభురాత సంస్కారం విషయంలో మీరు ప్రతి ఫస్ట్ ఆదివారానికి మిగిలిన ఆదివారానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మర్చిపోయారు. సరే, అది పక్కన పెడదాం. ఇక్కడ నేడు దేవుని సన్నిధికి లేదా సేవకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు బాహ్య సంబంధమైన కానుకలు తెచ్చారనే దానికంటే మీరు హృదయపూర్వకంగా దేవుడి మందిరానికి ఎలాగ వస్తున్నారన్నదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం తీయండి. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఈ విధంగా ఉంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు ఏది జాగ్రత్తగా చూసుకోమన్నాడు? ప్రవర్తన. ఇది ఇంపార్టెంట్. నువ్వు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నువ్వు 100 తెచ్చావా, 1000 తెచ్చావా, లేదా బియ్యం తెచ్చావా, లేకపోతే ఏదో మొక్కుబడి తెచ్చావా అన్నది కాదు ముఖ్యం. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏది ముఖ్యం అంటే మందిరానికి వెళ్తున్నప్పుడేనండి అంటే దాని అర్థం అది కాదు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వేమై ఉన్నావు ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు. బుద్ధిహీనులు అర్పించినట్టుగా నువ్వు బలి అర్పించుకో. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి, చాలామంది దేవుడి దగ్గరికి వచ్చారని భయమే లేకుండా ఉంటారండి. అసలు మనం దేవుడి సన్నిధానంలో ఉన్నామన్న విషయం మర్చిపోతారండి. ఆ మాటకు వస్తే అన్ని సహోదరులు అయ్యం మనం గుళ్ళో ఉన్నటువంటి ఒక భయంతో ఉంటారు. క్రైస్తవులకు ఉన్న దౌర్భాగ్యమే లక్ష్యం ఏంటంటే మనం మందిరంలో ఉన్నా అంతే, బయట ఉన్నా జరే అంతే. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడే జాగ్రత్తగా ఉండాలంటే ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచన చేయండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడే జాగ్రత్త అన్నాడే, మరి ఏకంగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత అజాగ్రత్తగా, అవివేకంగా, అజ్ఞానంగా దేవునికి మనం మరి బలి అర్పిస్తున్నాం లేదో ఆరాధన చేస్తున్నాం అన్నది. అయితే నేడు నేను చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు బాహ్య సంబంధమైన బహుమానాల కంటే మీరు హృదయపూర్వకంగా దేవుని మందిరానికి వస్తున్నారా లేదన్నది ఆలోచన చేయండి. ఎందుకో తెలుసా? దేవుడు మీ హృదయాలను పరిశీలిస్తాడు. ఏం పరిశీలిస్తాడండి? మీరు ఎన్ని కేజీలు బియ్యం తెచ్చారన్నది దేవుడు చూడ్డు, మీరు ఎన్ని 100 వేలు వేసారన్నది దేవుడు చూడ్డు. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. నువ్వు ఆశతో వస్తున్నావా, పాస్టర్ గారు అడుగుతున్నారని వస్తున్నావా, లేకపోతే మొక్కుబడిగా వస్తున్నావా, తప్పకుండా దేవుడి పట్ల భయము భక్తి కలిగి కృతజ్ఞత కలిగి వస్తున్నావు అన్నది దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు తప్ప నువ్వు భౌతికంగా అర్పించే దేనిని కూడా దేవుడు అంటే లక్ష్య పెట్టడంటే లెక్క చేయడానికి కాదు. ఫస్ట్ ప్రైమరీ ఏంటంటే నీ ప్రవర్తన, నీ హృదయం. తర్వాత నువ్వు ఎంత అర్పిస్తావో అర్పించు. అర్థమైందా? ఓకే. ఇక రెండోది, ఇక్కడ సౌలు ఏమంటున్నాడంటే మన సంచుల్లో రొట్లు కూడా అయిపోయాయని చెప్తున్నాడు. ఈ 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 7వ వచనంలో, అందుకు సౌలు మనం వెళ్ళిన యెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదాము, మన సామగ్రిలో ఉండు భోజన పదార్థాలు కూడా ఏమయ్యి సరిపోయినవి, అయిపోయినవి. అంటే మన దగ్గర కూడా ఏమీ లేవు. ఒక రకంగా ఆ కాలపు జీవన శైలి, వాళ్ళకి రొట్టె ప్రధాన ఆహారం, జొన్న రొట్టె. కాబట్టి వీళ్ళు ఇన్ని రోజులకు వెతుకుదామన్న ఆలోచనలో ఎన్ని తెచ్చుకున్నా అన్ని రొట్టెలు కూడా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవని సౌలు ఏం చేస్తున్నాడంటే బాధపడుతున్నాడు. బాధపడుతున్న ఈ వచనంలో మనలందరినీ ఆలకించండి, మనలందరినీ ఆలోచింపజేసే ఆత్మ పరిశీలనకు సంబంధించిన ఒక ప్రశ్న ఉందండి. మీరు ఎవరైనా చెప్తే బాగుంటుంది. మనందరినీ ఆలోచింపజేసే ఆత్మ పరిశీలనకు సంబంధించిన ప్రశ్న ఒకటి ఉంది. ఏంటో తెలుసా ఆ ప్రశ్న? 7వ వచనంలో చివరిని అంటున్నాడు, అయినా సరే మన యొద్ద ఏమి ఉన్నదని అడగగా. ఏమంటాడండి? మనం దైవజనుడి దగ్గరికి ఎలా వెళ్ళకూడదు? వట్టి చేతులతో వెళ్ళకూడదు. వాళ్ళ రొట్టెలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కూడా అయిపోయాయి. సరే, అయిపోయాయి కాబట్టి ఇంకెందుకులే అని సరిపెట్టుకోలేదు. అయినా సరే మన యొద్ద ఏమైనా ఉందా అంటే ఇక్కడ ప్రవక్తకి ఇవ్వడానికి ఎంత చిన్నదైనా ఏదో ఒకటి ఇద్దాం. ఇక్కడ సౌలు ఇంటెన్షన్ ఎలాగుందో తెలుసా? మన దగ్గర లేవని మానేయొద్దు. అవసరమైతే అది ఎంత చిన్నదైనా సరే ఇవ్వాలనే మనసు ఉంది. మనం అయితే ఏం చేస్తాం తెలుసా? దేవుడు తెలియదెట్టి మన దగ్గర లేవని. మరి దేవుడు తెలుసు. మరి నువ్వు భోగాల కొరకు ఖర్చు పెడుతున్న డబ్బులు అవి దేవుడు తెలియవా? నీ అవసరాల కొరకు అవసరమైతే అప్పులు చేసుకుని మరి నువ్వు ఖర్చు పెడుతున్న డబ్బులు దేవుడు తెలియవా? కానీ దేవుడికి ఇవ్వడం విషయంలో మాత్రం ఏమంటారు తెలుసా? నా దగ్గర లేవన్న సంగతే ఎవరు తెలీదు? నీ దగ్గర లేవన్న సంగతి దేవుడికి తెలుసు. ఒకవేళ నీ భోగానికి సంబంధించిన, భోగం అంటే
నీ సౌఖ్యానికి సంబంధించి నువ్వు ఎలా డబ్బులు తెచ్చుకుని ఏ విధంగా ఖర్చు పడుతున్నావు అన్న విషయం కూడా దేవుడికి తెలుసు. మనం మోసం చేసుకుంటున్నాం అంతే దేవుడికి ఇవ్వడం విషయంలో. లేదా దేవుని ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట ఏంటంటే, అయినా సరే మన దగ్గర ఏమైనా ఉందా అంటే ప్రవక్త దగ్గరికి వెళ్దాము, ఎంతో కొంత చిన్నదైనా పర్లేదు మొత్తానికి ఇవ్వాలని ఇంటెన్షన్ ఎవరికి ఉంది? సౌలుకు. పోలే మన దగ్గర పెద్దది ఎలాగా లేదు, కనీసం కొద్దో గొప్ప చిన్నదైనా ఇద్దాం అంతేనా? పూర్తిగా అవకాశం లేకుండా ఇంకెలాగా లేదు కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళిపోదాం అన్న భావన కనపడుతుందా ఇక్కడ? ఏం కనపడుతుంది? ఎంతో కొంత చిన్నదనే సరే మనం ఇద్దాం అన్న ఉద్దేశమే కనపడుతుంది తప్ప తప్పించుకుందామనే ఆలోచన ఇక్కడ లేదు. మరి నేడు కొత్త నిబంధన సంఘం అనబడుతున్న మనకి కూడా ఈ విషయం వర్తించదా? ఒకసారి మీరు చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుతాం. మన అందరికీ తెలిసిన మాట అయినా, ఆయన కానుక పెట్టి ఎదురు కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టిలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టిలో డబ్బులు వేసిన అందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధులను వేచిరు, కానీ ఈమె చదవండి, ఈమె కలిమిలో లేదంట. ఎప్పుడంటండి? లేమిలో తన కలిగిందంతా అనగా తన జీవనం అంతా వేసినని చెప్పిన. చూడండి, ఆలకించండి. కొత్త నూతన నిబంధన సంఘమా, ముఖ్యంగా తప్పించుకుని తిరుగుతున్న సంఘమా, దొంగలుగా దేవుడి దగ్గర మిగిలిపోతున్న వారా, ఆలోచించండి. చాలామంది ధనవంతులు అక్కడ కానుక పెట్టెలో కానుకలు వేస్తున్నారంట. కానీ ఒక బీద విధవరాలు ఎన్ని వేసిందంట? 2 కానుకలు లేదా 2 కాసులు వేసిందంట. అక్కడ దేవుడు చెప్తున్న సాక్షాత్ యేసుప్రభువే కానుకలు పెట్టు ముందు నుంచి చెప్పిన మాట్లాడి తెలుసా? వీళ్ళందరిలో ఈ బీద విధవరాలు ఎక్కువ వేసిందంట. ఎంత వేసిందంట? 2 కాసులు. మీరు వీళ్ళందరిలో ఎందుకు ఎక్కువ వేసిందంటే వాళ్ళందరూ కలిమిలో వేశారు. ఈమె ఎక్కడేసింది? మనం ఏమంటాం తెలుసా? లేవు పాస్టర్ గారు. ఏమండి? లేవు అనే వాళ్ళకి బీద విధవరాలు చెంప మీద కొట్టినట్టు చెప్తుంది. ఏమని చెప్తుంది? ఉండేయలేదంట. లేములోనే ఉన్న జీవనం అంతా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ 2 కాసులు వేస్తే ఇంకా ఆమె దగ్గర ఏమీ, అది దేవునికి ఇచ్చేటువంటి ప్రయారిటీ. ఇక్కడ సౌలు గురించి, సౌలు పనివాడి గురించికే కాదు, నూతన నిబంధన సంఘానికి కూడా ఇవ్వడం విషయంలో ఉన్న గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ నేను మీ యొక్క బంగారాలు, మీ కానుకలు, మీ వేల రూపాయలు ఇచ్చేయమని నేను చెప్పట్లేదు. ఇంకో మాట కూడా చెప్తున్నాను ఈ సందర్భంలో, బలవంతంగా ఎవరికి దేవుడికి ఇవ్వద్దు, బలవంతంగా భక్తి కూడా చేయొద్దు. దేవుడు బలవంతపు భక్తిని ఇష్టపడ్డు, సనుక్కుంటా ఇచ్చేటువంటి ధనాన్ని కూడా దేవుడు ఇష్టపడ్డు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు కలిమిలో ఉండి కూడా నువ్వు దేవునికి ఇవ్వకపోతే అది నీకు లేమి తప్ప ప్రయోజనం ఏమీ లేదు. అనొచ్చు, పాస్టర్ గారు నేనే బోళ్ళ అప్పుల్లోనే ఉన్నాండి, నా దగ్గర డబ్బులు లేవండి, మరి ఈ దశమ భాగం ఇచ్చేస్తే, ఈ కానుక ఇచ్చేస్తే నేను ఎలాగండి అని అనుకుంటే ఈ బీద విధవరాలు మన అందరికంటే 1000 రెట్లు గొప్పదని చెప్పాలి. ఎందుకని? కలిమిలో ఉండేసిందా, లేమిలో ఉండేసిందా? ఇది నూతన నిబంధన సంఘం కూడా నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. చూడండి, ఈ సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం దగ్గరకు వచ్చేయండి. ఈ 7వ వచనంలో నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలు చెప్తే, ఫస్ట్ ఆధ్యాత్మికంగా మరి వీళ్ళు దైవజనుడి పట్ల గౌరవాన్ని కలిగి దేవుని సేవకునికి కొంతైనా సరే ఇవ్వాలని ఒక మనసు కలిగి ఉన్నారు. దేవుని సేవకునికి కొద్దిగైనా సరే ఎంతో కొంత ఇవ్వాలనేటువంటి మనసు కలిగి ఉన్నారు తప్ప పూర్తిగా తప్పించుకుని మన దగ్గర ఎలాగా లేవు కదా అని చెప్పేసి ఎగ్గొడేద్దామనేటువంటి మనసు అయితే వీళ్ళకి లేదు. నిజం చెప్పాలంటే లేవు వాళ్ళ దగ్గర. సౌలు దగ్గర అయితే లేదు. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో వాళ్ళ పని ఇవ్వాలా, సౌలు ఇవ్వాలా? వానర్ ఎవరు? సౌలే ఇవ్వాలి. నిజాన్ని సౌలు దగ్గర లేవు, ఆహారం కూడా లేదు, కాబట్టి నా దగ్గర ఏమీ లేదు. అయినా సరే ఒకసారి చెక్ చేయి, మన సంచుల్లో ఏమైనా ఉందేమో అంటే. లేకపోయినా సరే సౌలుకి, ఆ దైవజనుడికి అనగా దేవుని పనివాడికి మనం ఎంతో కొంత ఏదో ఒకటి ఇవ్వాలనే ఆలోచన తప్ప తప్పించుకోవాలనే ఆలోచన లేదు. కాబట్టి దేవుని సేవకునికి కొంతైనా సరే ఇవ్వాలనేటువంటి సిద్ధం గల మనసు ఇక్కడ కనబడుతూ ఉంది. నేడు కూడా చెప్తున్నాను, సంఘం అనబడుతున్న మీరు దేవుని పనికి, దైవజనుడికి ఇవ్వవలసిన అవసరత ఉంది. అది కొంతైనా సరే ఇవ్వాల్సిన ఉంది.
మీరు పూర్తిగా తప్పించుకుని మేము దొంగలుగా మిగిలిపోదాం అనుకుంటే అది మీ ఇష్టం. సరే, 8వ వచనం చూడండి, 9వ అధ్యాయము 8వ వచనం. వాడు అనగా పనుడు సౌలుతో, చిత్తగించుము, నా యొద్ద, చూడండి, బంగారం మీద వెండి మీద ఆశ కలిగిన వారా, నా యొద్ద పావుతులం వెండి గలదు. ఏమంటున్నాడు ఈ పనుడు? వాడు సౌలుతో అన్నాడంట, చిత్తగించు నాయన, నా యొద్ద ఎంత ఉంది? పావుతులము వెండి కలదు, మనకు మార్గము తెలియజెప్పునందుకే దానిని ఆ దైవజనునికి ఇత్తునని చెప్పెను. ఇక్కడ పనుడు అంటున్నాడు, మన దగ్గర ఏమీ లేదు, కానీ దేవుని సేవకుడికి ఏమి ఇవ్వాలి అని ఆందోళన చెందిన సందర్భంలో ఇక్కడ పనుడు ఒక మంచి పరిష్కారం చూపించాడండి. ఏమన్నాడు తెలుసా? ఇది ఈయన పర్సనల్ అమౌంట్. ఎవరి పర్సనల్ అమౌంట్? పనుడు అమౌంట్, అది సౌలు అమౌంట్ కాదు. అంటున్నాడు, నా యొద్ద పావుతులం వెండి. పావుతులం అంటే ఎంత? మీకు ఈ లెక్కలు కూడా తెలియదు కదా? తెలియదు పాపం అమాయకులు. 3 గ్రాములు. తులం అంటే ఎంత? 12 గ్రాములా? అందులో పావుతులం అంటే 4 మూళ్ళు ఎంత? అంటే ఇప్పుడు 3 గ్రాములు వెండి. నిజానికి ఇది పెద్దది కాకపోవచ్చు, కానీ చిన్నదైనా సరే దేవునికి ఇవ్వాలనే మనసు ఉంది చూసారా, అది పెద్దది. నిజానికి పాపం ఈ పనుడికి ఆ 3 గ్రాముల యొక్క వెండి ఈడు ఎలా సంపాదించుకున్నాడో కూడా, ఎందుకు క్యారీ చేస్తున్నాడో, బహుశా ఆ రోజుల్లో షెకేల్ అనబడుతున్న దాంట్లో 4వ వంతు. అది షెకేల్ అనబడుతున్న దాంట్లో 4వ వంతు. ఈ మాట ద్వారా పనివాడు మంచి చొరవ తీసుకుని, సమయస్ఫూర్తి తీసుకుని చక్కటి ఆలోచన చెప్పాడు. చూడండి, ఇంతకుముందు 6వ వచనంలో ఏమన్నాడు? అయ్యా, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము, ఆయన చాలా గొప్పడు, ఆయన ఏదైనా చెప్పాడంటే నెరవేర్చబడుతుంది, కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్తే మనకు మార్గాన్ని తెలియపరుస్తాడని సలహా చెప్పింది ఎవరు? ఈ పనోడే. ఇప్పుడు సౌలు ఏమన్నాడు? బాబు నాయన, నువ్వు మంచి మాట చెప్పావు, మరి ఆయన దగ్గరికి వెళ్దామంటే మన దగ్గర ఏమీ లేదు కదా అని అంటే, ఈ పనోడు నాకెందుకులేని అనుకున్నాడా? నా పర్సనల్ అమౌంట్ కోల్పోయినా పర్లేదు, కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్దాము? మన బాపత ఎలాగుంటుందో తెలుసా? మనం తీయము, పక్కోడి దగ్గర తీనియము. మనం తీయము, పక్కోడి దగ్గర నుంచి తీయము. నువ్వు ఇచ్చేస్తే ఎలాగా? మా దగ్గర ఉండొద్దా? ఇది మన యొక్క, అందుకే నేను బాధపడే విషయం ఏంటి తెలుసా? అసలు క్రైస్తవులు అనబడుతున్న వారిలో ఫస్ట్ విశ్వాసం లేదు. అంటే నేను డబ్బుల గురించి మాట్లాడలేదండి, అసలు ప్రభు పట్ల మనకేం లేదు, విశ్వాసం ఉండట్లేదు. చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ పనుడు ఏమంటాడు తెలుసా? అయ్యా, నా దగ్గర పావుతులం వెండి గలదయ్యా. ఇది పట్టుకుని మనం దైవజనుడి దగ్గరికి ఏం చేద్దాం? వెళ్దాం. ఎంత గొప్ప మనసు అండి, ఎంత పెద్ద మనసు అండి. ఓ రకంగా చెప్పాలంటే దైవిక మార్గదర్శకత్వం కోరటంలో ఒక చురుకైన పనివాడుగా కనబడుతున్నాడు. నిజానికి మరి ఆ వెండి నిరంబడమరమైనటువంటి కానుక కాకపోయినా ప్రస్తుతానికి ఈ కార్యానికి సరిపోతుందని ఆ పనివాడు భావించాడు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? నేను దాన్ని దైవజనుడికి ఇస్తాను అంటున్నాడు. ఈ పనివాడు ఏమంటున్నాడు? నేను దాన్ని ఎవరికి ఇస్తాను? దైవజనుడికి, పాస్టర్ గారికి ఇస్తాను. నిజానికి ఆ పని సౌలు చేయాలి, కానీ అతనికి పెద్దగా సంబంధం లేనట్టుగా ఒకవేళ పనివాడు ఉంటే ఉండొచ్చు, కానీ ఈ పనివాడు మాత్రం యజమాను పట్ల, దైవజనుడు పట్ల భక్తి భావాలు శుభ్రంగా చాలా పుష్కలంగా కలిగి ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాదు ఇంకేమన్నాడు తెలుసా? ఆయన ఈ పావుతులం వెండి ఇవ్వడం వల్ల మనకి ఏమి తెలియపరుస్తాడంటే మార్గాన్ని తెలియపరుస్తాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, దైవజనుడు డబ్బులు ఇస్తేనే, కానుకిస్తేనే మార్గాన్ని తెలియపరుస్తాడని అనుకోకండి. మీకు ముందే చెప్పాను, ఇది ఒక సాంప్రదాయం లేదా ఒక ఆచారం. దైవజనుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదన్న ఉద్దేశంలో తప్ప, మీరు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కానుక పట్టుకొని వెళ్తేనే ఆయన ప్రార్థన చేస్తాడు, లేదా డబ్బులు ఇస్తేనే ఆయన ప్రార్థన చేస్తాడని డబ్బుకిని దేవుని యొక్క సహాయానికి ముడిపెట్టకండి. ఇది ఒక గౌరవప్రదమైన విధానం అంతే. ఆ విధానంలో పనివాడు ఆ సౌలుకి సహకరిస్తున్నాడు అంతే తప్ప, పాస్టర్ గారు డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తారని ఒక అపోహలో మాత్రం మీరు ఉండకండి. దైవజనుడు సంఘాన్ని ఆనాడు సమూయేలైనా ఈనాడు నిజమైన దేవుని సేవకుడు ఎవడైనా సరే డబ్బులతో ముడిపెట్టి సేవ చేయడు. నిజమైన దేవుని సేవకుడు సంఘం ఇచ్చినా ఇవ్వకపోయినా సంఘంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తాడు. అది సేవకుని యొక్క లక్షణం. అర్థమైందా? కాబట్టి ధనానికి దేవుని యొక్క సేవకుని ముడిపెట్టొద్దు, అలా తప్పుగా కూడా ఎవరు భావించొద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఒక నిర్దిష్టమైన మార్గసత్వం అనగా మరి ఇక్కడ వెతకవలసిన పని లేకుండా ఎగ్జాక్ట్లీ
ఎక్కడుందో తెలియపరుస్తాడు అన్న కోరికతో ఈ పనివాడు చాలా బలంగా ఉన్నాడు. అంటున్నాడు అక్కడ 8వ వచనంలో, వాడు సౌలుతో చిత్తగించుము, నా యొద్ద పావుతులం వెండి మన మార్గం తెలియచెప్పినందుకే దాన్ని నా దైవజనునికి ఇత్తునని చెప్పాడు. సో ఈ వచనంలో నుండి 4 ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, దేవుని ఏర్పాటు చిన్న చిన్న పనుల ద్వారా కూడా పనిచేస్తుంది. దేవుని ఏర్పాటు చిన్న చిన్న పనులు. ఇప్పుడు ఇంతకీ ఇతను ఇస్తానన్నది ఎంత? కేజీ వెండా లేదా 10 కేజీలు వెండా? పావు తులం, అంటే తులంలో 4వ భాగం, 3 గ్రాములు వెండి ఇస్తానన్నాడు. ఇది చిన్నదా పెద్దదా? చిన్నది. కానీ చిన్న పని అయినా జరే దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి ఉపయోగపడ్డది. నేను అదే చెప్తాను, మీరు ఇచ్చేది చిన్నదే అవ్వచ్చు, విశ్వాసంతో ఇవ్వండి, దేవుడు దాన్ని పెద్దదానిగా చేస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్తాను చూడండి. రెండోది, ఈ సందర్భంలో పనివాడు కీలకమైన పాత్ర పోషించాడు. పలానా చోటకి వెళ్తే మన పని అవుతుందని చెప్పిన వాడు ఈ పనివాడే. ఇప్పుడు ఆ పనివాడు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మనం ఎంతో కొంత ఇవ్వాలన్నప్పుడు నా దగ్గర పావు తులం వెండి ఉందని మరి సౌలుకి సహకరించి ఓ రకంగా సౌలుని సమూయేలు యొద్దకు తీసుకెళ్ళడానికి ఎవరు ఉపయోగపడ్డారంటే ఈ పనివాడే ఉపయోగపడ్డాడు. మీకు ఆ విషయం తెలుసా? మనకు తెలిసిన విషయమే. మరి నయమాన్ అనబడుతున్న వాడికి ఏముంది? కుష్ఠవ్యాధి ఉంది. ఆ కుష్ఠవ్యాధి పోవడానికి ఎవరు కారణమయ్యారు? కేవలం చిన్నది, తన ఇంట్లో పనిచేసే చిన్నది, ఒక బానిస పిల్ల. ఇదిగో ఆ యొక్క నయమాన్ని ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డది. కాబట్టి మన సమాజంలో చిన్నవారిని, లేకపోతే చిన్న చిన్న కానుకల్ని, లేదా చిన్న చిన్న పనుల్ని మనం ఎన్నిక లేకుండా చేసుకుంటామేమో, కానీ దేవుని దృష్టిలో చిన్నవాడైనా చిన్నదైనా జరే మన విశ్వాసంతో చేసే పనిని దేవుడు గొప్పదానిగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమాజంలో పెద్దవాళ్ళకి గౌరవం ఉంది, డబ్బున్న వాళ్ళకి గౌరవం ఉంది, లేకపోతే బలం ఉన్న వాళ్ళకి గౌరవం ఉంది, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి గౌరవం ఉంది. కానీ దేవుడి దగ్గర చిన్నవాళ్ళకి కూడా గౌరవం ఉంది. అది విశ్వాసం కలిగిన వారైతే. దేవుడి దగ్గర ఎవరికండి? చిన్నవారికి కూడా గౌరవం ఉంది. దేవుడు సాధారణమైన వ్యక్తులను ఉపయోగించుకొని కూడా దేవుడు తన ప్రణాళికలు నెరవేరుస్తాడు. ఇప్పుడు సౌలుని సమూయేలు యొద్ద తీసుకెళ్ళడానికి ఎవరిని వాడుకుంటున్నాడు? దేవుడు ఒక పనివాడిని వాడుకుంటున్నాడు. నోట్ దిస్ పాయింట్, మీరు మర్చిపోకండి. దేవుడు పని చేయడానికి గొప్పలే కాదు, దేవుడు పని చేయడానికి దేవుడు అలుపులను కూడా వాడుకుంటాడు, నిష్ప్రయోజకులను వాడుకుంటాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి ఎవరిని వాడుకున్నాడు? దేవుడు నోరు లేని గాడిదను వాడుకున్నాడు. కాబట్టి దేవుడికి చిన్నదా పెద్దదని కాదు, చేసే గుణం ఉందా లేదన్నది ముఖ్యం. ఈ పనివాడికి ఏ గుణం ఉందో తెలుసా? దేవుడి దగ్గరికి, దైవజనుడికి వెళ్ళాలనే గుణము ఉంది. మూడవది, ఈ పనివాళ్ళ లాంటి వ్యక్తిత్వం లేదా మంచి గుణం లేదా సహాయ గుణం ఉంటే ఎవరైనా దేవుని బిడ్డలుగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ఈ పని వాడుకున్నటువంటి గుణము, వ్యక్తిత్వము, సహాయ గుణం ఉంటే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నాలుగోది, చిన్న వెండి ముక్క ద్వారా సమస్య పరిష్కరింపబడ్డదండి. ఎంత వెండి? చిన్న వెండి ముక్క, 3 గ్రాములు వెండి ముక్క సౌలు యొక్క సమస్యను ఏం చేశాడు? పరిష్కరింపబడ్డది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు చిన్నవాడు అవ్వచ్చు, నువ్వు తృణీకరింపబడినవాడు అవ్వచ్చు, నీ సమస్యను దేవుని చేతిలో పెడితే దేవుడే పరిష్కరిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, 5,000 మందికి భోజనం పెట్టాలనుకున్నప్పుడు ఒక చిన్నవాడి దగ్గర ఏమున్నాయంట? కేవలం 5 రొట్లు, 2 చేపలు ఉన్నాయంట. అవి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు? దేవుడి చేతిలో పెడితే ఆ 5,000 మంది తినగా ఇంకా మిగిలిపోయా, లేమిలో ఉన్నాయా? మిగిలిపోయి. ఈ సమయంలో మనం అందరం ఆలోచించవలసిన మాట ఏంటో తెలుసా? ఇదిగో, అది నీ సమస్య అవ్వచ్చు, నీ వ్యాధి అవ్వచ్చు, లేదా నీ బాధ అవ్వచ్చు, లేకపోతే నీ ఆధ్యాత్మికమైన లోపం అవ్వచ్చు, ఒకవేళ ప్రభువు జీవించమన్న విధంగా నువ్వు జీవించలేకుండా ఉండొచ్చు. ఏదేమైనా గుర్తుపెట్టుకో, నువ్వు కానీ దేవుని చేతిలో పడ్డావా, నీ సమస్య పరిష్కరింపబడుతుంది. ఈ చిన్న వెండి తీసుకెళ్ళి దైవజనుడి దగ్గర చేతిలో పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించుకున్నట్టు నీ సమస్య, నీ బాధ, నీ కష్టము విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చి దేవుని చేతిలో పెట్టావా, నీ సమస్య కూడా పరిష్కరింపబడుతుందనే విషయాన్ని మీరు ధైర్యం తెచ్చుకోండి. నాకెవరున్నారని అనకండి. ప్రతి సమస్యని పరిష్కరించే దేవుడు మనకి ఉన్నాడనే విషయాన్ని మీరు మర్చిపోకండి. దీనికి కావాల్సిన ఫస్ట్ విశ్వాసం కావాలి. ఏం కావాలా? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని యొద్దకి రాలేవు, అలాగే దేవుని నుండి కూడా కార్యాలు పొందుకోలేవు. ఇది 8వ వచనంలో నేర్చుకున్న మాట. చూడండి, 9వ వచనం చెప్పి ముగిస్తాను త్వరగా. 9, 10 వచనాలు.
ఇప్పుడు ప్రవక్తయును పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకును. పూర్వం ఇశ్రాయేలులో దేవుని యొద్ద విచారించేటికే ఒకడు బయలుదేరిన యెడల మనము దీర్ఘదర్శిని యొద్దకు పోవుదుము రెండని జనులు చెప్పుకునుట వాడిక. నిజానికి ఈ సందర్భంలో కథకిని దానికి సంబంధం లేని వచనం కూడా కనపడుతుంది ఇక్కడ. దీన్ని ఏమన్నారంటే పేరెంటిటికల్ వివరణ కనబడుతుంది ఈ కథలో. పేరెంటిటికల్ వివరణ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ రెండు పదాలకు అర్థం కనబడుతుంది. ఒకటి దీర్ఘదర్శి, రెండోది ప్రవక్త. ఇబ్రూ భాషలో దీర్ఘదర్శిని ఏమన్నారంటే రోయ్ అన్నారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? చూసేవాడు, దూరాన్ని ఉండి రహస్యాలను చూడగలిగేవాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే దేవుని ద్వారా భవిష్యత్తును చూడగలిగిన వ్యక్తిని ఏమన్నారంటే దీర్ఘదర్శి అన్నారు. ప్రవక్త అనే మాటకు అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ప్రాఫిట్ అన్నారు, ఇబ్రిలో నాబీ అన్నారు. ఏమన్నారు? నాబీ. తెలుగులో నాబీ అంటే బొడ్డు అని కూడా అర్థం. కానీ ఇబ్రూ భాషలో ప్రవక్తని ఏమన్నారంటే నాబీ అన్నారు. అంటే దేవుని తరపున మాట్లాడేవాడు లేదా దేవుని సందేశాన్ని తీసుకొని వచ్చేవాడు. పాస్టర్ గారు ఇప్పుడు దాకా సౌలు పనివాడు గురించి చెప్పి మధ్యలో ఈ తతాంకం ఏంటండి, ఈ పంచాయతీ ఏంటండి, దీర్ఘదర్శి అంటున్నారు, ప్రవక్త అంటున్నారు, అసలు ఏంటండి సంబంధం అంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ సందర్భంలో ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? సమూయేలు ముందు కాలంలో, సమూయేలు కంటే ముందు కాలంలో, అనగా సమూయేలు ప్రవక్తగా రాకముందు ముందు కాలంలో అప్పుడు ప్రజలు అనేవారంట, మేము దీర్ఘదర్శి దగ్గరికి వెళ్ళామని చెప్పుకునేవారంట. ఇప్పుడు సమూయేలు తర్వాతే ప్రవక్త అనే మాట ఎక్కువ వాడుకలోకి వచ్చింది. ఇర్మియా ప్రవక్త, యెషయా ప్రవక్త, బైబిల్లో ఉన్నారు కదా, యోవేలు ప్రవక్త, ఓబద్య ప్రవక్త, ఆమోసు ప్రవక్త. అంతకుముందు ఈ మాట ఎలా ఉండేది? దీర్ఘదర్శి అనేవారు, ప్రవక్త అనేవారు కాదు. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రవక్త. అంటే దీర్ఘదర్శి ఎవలో ప్రవక్త ఎవలో అన్న కన్ఫ్యూజన్ రాకూడదని ఇక్కడ దేవుడు మరి చదువుతున్న మనకి ఒక అవగాహన కొరకు ఈ మాట రాయిపిస్తున్నాడు. నిజానికి ఇది చిన్న వివరణ అవ్వచ్చేమో కానీ ఇక్కడ గొప్ప అర్థం దాగి ఉన్నది. ఏంటో తెలుసా? మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో చూడండి. ఎందుకో తెలుసా? నెక్స్ట్ 11వ వచనంలో ఈ మాట కనపడుతుంది చూడండి. ఏమన్నాడు? వారు దైవజనుడి ఊరికి పోయిరి, ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుకున్నట్టుగా వచ్చిన కన్యకులు తమ కనబడినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగారంట. ఏమన్నారు? దీర్ఘదర్శి. దీర్ఘదర్శి అంటే ఏంటి? దీర్ఘంగా ఆలోచించేవాడా అన్న కన్ఫ్యూజన్ రాకుండా, బాబు దీర్ఘదర్శి ప్రవక్త ఇద్దరు ఒకటే. సమూయేలుకు ముందు దీర్ఘదర్శి అనేవారు, సమూయేలు తర్వాత దీర్ఘదర్శి మరియు ప్రవక్త అని అనేవారని చెప్పడానికి ఇక్కడ ఒక చక్కటి మరి వివరణ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. చూడండి, ఈ చిన్నదాన్ని కూడా దేవుడు ఎందుకు పట్టించుకున్నాడో చూడండి. ఎందుకు పట్టించుకో తెలుసా? ఈ లేఖనాలన్నీ దైవావేశం వల్ల రాయబడ్డాయి. ఒకసారి మీరు పేతురు రాసిన 2వ పత్రిక చదివితే, 2వ పత్రిక తీయండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం తీస్తే, ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అనబడుతున్న ఈ 66 పుస్తకాలు రాసిన వాళ్ళు ఇంచుమించు 40 మంది ప్రవక్తలైనా, 40 మంది ఆయా కాలాల్లో రాసిన, ఇందులో గొప్పవారున్నా లేకపోతే కాపర్లున్నా, పామర్లున్నా, జాలర్లున్నా, ఎవలంటే రాయండి కానీ ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంట? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారు తప్ప ఇందులో ఎవ్వరు వ్యక్తిగత సొంత మాటలు లేవు. ఒకవేళ వ్యక్తిగత సొంత అనుభవాలు ఉంటే అది కూడా దేవుడు పరిశుద్ధాత్మ మూలంగా అవసరం అనుకుంటేనే అది రాయిపించాడు. ఇది అబద్ధ కల్పన కాదు, ఇది ఒక పురాణము కాదు, లేకపోతే ఇది ఏదో ఒక కట్టుకథ అంతకంటే కాదు. చరిత్రలో జరిగింది, జరగబోయేది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడిన దేవుని యొక్క మాటలు. కాబట్టి దేవుడు ఎంత గొప్పగా ఈ క్లారిటీ చదువుతున్న మనకి ఇవ్వాలని ఇక్కడ ఒక పేరెంటికల్ వివరణ అనగా దీర్ఘదర్శికి ప్రవక్తకి ఉన్నటువంటి తేడాని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన ప్రజలతో నిరంతరం మాట్లాడతాడనడానికి ఒక ఉదాహరణ. అప్పుడెప్పుడో బైబిల్ రాయబడ్డది, ఇప్పుడు చదువుతున్న మనకి కూడా ఆ వివరణ ఇవ్వాలని చెప్పేసి దేవుడు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఒక చక్కటి స్పష్టత ఈ 9వ వచనంలో కనబడుతుంది. చివరిగా 10వ వచనం చూడండి. 10వ వచనంలో సౌలు అన్నాడంట, నీ మాట మంచిది. ఎవల మాట? నీ మాట మంచిది అంటే ఎవల మాట?
పనోడు మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా. సో ఈ 10వ వచనంలో మరి పనివాడి యొక్క చొరవ, దేవుని యొక్క సంకల్పం కలిపి సౌలు సమూయేలు వెళ్ళడానికి ప్రయాణం కొనసాగుతుంది. పనివాడి యొక్క చొరవ, దేవుని సంకల్పం కలిపి మొత్తానికి సౌలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? సమూయేలు దగ్గరికి. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు సమూయేలుతో, బాబు సమూయేలు, రేపు ఈ సమయానికి నీ దగ్గరికి కీషు కుమారుడు అనబడుతున్న సౌలు అనేవాడు ఒకడు వస్తాడని చెప్పేశాడు, ముందే చెప్పేశాడు. అది నెరవేరాలంటే ఇప్పుడు సౌలు కంపల్సరీ ఏం చేయాలా? అక్కడికి వెళ్ళాలా. అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళే ప్రయత్నం ఒకటి జరగాల. ఆ ప్రయత్నం ఈ పనివాడు చేశాడు. అంటే ఇప్పుడు దేవుడు ఆ పనివాడిని వాడుకున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవడానికే ఈ జీవితం ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం తెలుసా? తిన్నామా, ఉన్నామా, అక్కడెక్కడ కూర్చొని కాలక్షేపం చేసేసామా, అంతే తప్ప మన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళడానికి, లేదా అన్యులు అనబడుతున్న వారిని, దేవుని ఎరగని అనబడుతున్న వారిని దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నాలు ఏం చేద్దామని ఆలోచన లేదు. చూడండి, దేవుడు ఇక్కడ పనులను వాడుకున్నాడా లేదా? అంటే దేవుడు తన ప్రజలను తన యొద్దకు రప్పించడానికి ఎవరినో వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దేవుని పిల్లలు అనబడుతున్న మనమే వాడబడడానికి సిద్ధంగా లేకపోతే ఎలాగా? దేవుని సంకల్పం నెరవేర్చడానికి పనివాడిని వాడుకున్నాడు. ఏమంటాడంట సౌలు? నీ మాట మంచిది, వెళ్ళుదము రమ్మనగా. ఏటి మంచిది అంటే డబ్బులు ఇస్తానన్నాడన మంచిదా? పనివాడు మాట సౌలు నమ్మాడు. నిజంగా ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే మనకి పని అవుతుంది, ఆ నిర్ణయం మనకు తెలియపరచబడుతుందని నమ్మి ఏమన్నాడు తెలుసా? వెళ్ళుదుము రమ్మనగా. సౌలు యొక్క ఈ స్పందన దైవజనుడు నుండి మార్గదర్శకత్వం కోరడానికి అతని అంగీకారాన్ని మరి ఈ సముఖతని సూచిస్తుంది. సౌలు ఈ మాట అనడం ద్వారా ఏమన్నా తెలుసా? పద మనం ఎవరి దగ్గరికి వెళ్దాము? దైవజనుడి దగ్గరికి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఒక మీకు విషయాన్ని చెప్తున్నాను చూడండి. దైవజను వద్దకు వెళ్ళాలన్న సౌలు నిర్ణయం ఏదైతే ఉందో ఆయన విశ్వాసపు అడుగులో మొదటి అడుగు వేశాడు. మళ్ళీ చెప్తున్నాను, దైవజను దగ్గరికి వెళదామనే మాట ఏదైతే ఉందో సౌలు విశ్వాస జీవితంలో ఏం అడిగేశాడు? మొదటి అడుగు వేశాడు. ఇది కేవలం మానవ జ్ఞానంపై కాకుండా ఆధ్యాత్మిక అంతర్దృష్టిపై ఆధారపడి చెప్పబడుతున్నటువంటి ఒక మాట. కాబట్టి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఇక్కడ దైవజనుడు రామ అనే పట్టణంలో ఉన్నాడు కాబట్టి మనము వెళదాము, రండి నీ మాట మంచిది అని అన్న మాటను బట్టి మరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? సౌలు ఎక్కడి దగ్గరికి వెళ్ళాడండి? ఎవరి దగ్గరికి వెళ్ళాడంటండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడండి. ఈ రోజున దైవజనుడు వెతకడం అనే ఒక చర్య నేడు కొత్త నూతన నిబంధన సంఘం అనబడుతున్న మనకి కూడా చాలా అవసరం. ఎందుకో తెలుసా? నేడు కొత్త నూతన నిబంధన సంఘానికి దైవజనుడిగా, ప్రవక్తగా, రాజుగా, అంతిమ ప్రవక్తగా ఎవరున్నారు తెలుసా? యేసుక్రీస్తు మాత్రమే ఉన్నారు. ఆ రోజున సౌలు ఎవరి దగ్గరికి వెళ్ళారు? సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ఈ రోజున ప్రతి మనిషి ఎవరి దగ్గర రావాలి తెలుసా? అది క్రీస్తు నమ్మిన వాడైనా నమ్మలేని వాడైనా ఎవరి దగ్గర రావాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఎందుకో తెలుసా? తప్పిపోయిన గార్ధముల కొరకు వెతకడానికి మరి సౌలు పనివాడు ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లు ఈ రోజున దైవ ప్రత్యక్షత నీకు నాకు కలగాలంటే ఆ రోజున సౌలు యొక్క గార్ధాలు తప్పిపోయాయి, ఈ రోజున మనుషులే తప్పిపోయారు. చూడండి తేడా చూడండి. ఆ రోజు కేవలం సౌలు యొక్క గాడిదలే తప్పిపోయాయి. విచిత్రం ఏంటో తెలుసు? ఈ రోజున మనుషులే తప్పిపోయారు. ఈ తప్పిపోయిన నీ బ్రతుకును సరైన క్రమంలో మరలా అమర్చబడాలంటే, రావాలంటే నువ్వు ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గరికి మాత్రమే రావాలి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే మార్గం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతున్న మాటను బట్టి ఆయన ఒక్కడే మనకు సొల్యూషన్ కింద కనబడుతూ ఉందో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, యేసు నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. ఆ రోజున సౌలు యొక్క గార్ధాలు వెతకాలంటే, సమస్య పరిష్కరింపబడాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు? ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనుకున్నారు. తప్పిపోయిన గాడిదలు దొరకడానికి. ఇప్పుడు తప్పిపోయిన నీ బ్రతుకు సరి చేయబడాలంటే నువ్వు ఎవరి దగ్గర రావాలి తెలుసా? యేసుక్రీస్తు దగ్గర. ఎందుకు తెలుసా? నా ద్వారానే తప్ప ఎవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళరు. అంటే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మార్గం ఇవ్వాలన్నమాట యేసుక్రీస్తే. యేసుక్రీస్తుని దాటుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నువ్వు యేసుక్రీస్తు ద్వారా, త్రూ జీసస్, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవు?
తండ్రి దగ్గర నువ్వు అనొచ్చు, నేను మంచి పనులు చేస్తానండి, నేను దాన ధర్మాలు చేస్తానండి, నేను చాలామందికి సహాయం చేస్తానండి, మరి నేను చాలా మంచోడుగా, నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదండి, ఎవరిని పాడు చేయలేదండి, ఎవరిని నష్టపరచలేదండి, నా మంచి పనుల ద్వారా నేను పరలోకానికి లేదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటే నెవర్, అది అయ్యే పని కాదు. ఎంతటి గొప్పోడైనా ప్రభువుని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఎవ్వరు కూడా తండ్రి యొద్దకి రాలేరు. ఇదిగో తెలుసా, ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడినట్లు, ఏప్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో లేదా 25వ వచనంలో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షాన విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు మన దేవుడు ఏమైనాడు తెలుసా, శక్తిమంతుడై ఉన్నాడు. అంతేకాదు 26వ వచనంలో, పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి ఎచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు. ఈయన తప్ప ఇంక నీ సరిపోయేవాడు ఎవడో లేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నో యూజ్. ఒక్క యేసుక్రీస్తు ఒకటే నీకు మార్గం. ఇది నేను నమ్మేనని చెప్పట్లేదు, ఈ రోజున సత్యము చెప్తున్న మాట. ఒకవేళ దేవుని ఎరగని వారు ఎంతటి వారైనా ఎవరైనా సరే మీరు ఆలోచన చేయండి. ఎవ్వరు గుడ్డిగా యేసుప్రభు నమ్మొద్దు. నువ్వు చివరికి సత్యాన్వేషణలో ఉంటే నీకు యేసుప్రభు ఒక్కడే మార్గం అని చివరికి తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే ఆయన ఒక్కడే మనకి సరిపోయినవాడు. కావాలితే చూడండి 4వ అధ్యాయం, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 15-16 వచనాలు చెప్తున్నాయి. ఇదిగో 4వ అధ్యాయం 15-16 వచనాలు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయాల్లో మనవలే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు నువ్వు కృప పొందినట్లు ధైర్యముతో ఎక్కడికి రావాలంటండి, ఆయన కృపాసన యొద్దకు చేరుదాము రండి అంటున్నాడు. ఆయనే మార్గం అండి. సంగమా, ఓ రకంగా మనం ధన్యులము. ఎందుకు తెలుసా, ఏ దేవుడినైతే కలిగి ఉన్నామో ఆ దేవుడి దగ్గరికి వచ్చాము. కానీ విచిత్రం ఏంటంటే ఆ దేవుడి మీద నమ్మకం ఉంచట్లేదని నాలాంటి సేవకుడు బాధ. ఈ రోజున చాలామంది నిజ దేవుడిని తెలుసుకోకుండా అజ్ఞానంలోనూ అవివేకంలో ఉండిపోయారనుకుంటే, ఈ రోజు నిజ దేవుని తెలుసుకుని సంగమనం పడుతున్న వారు సరైన విశ్వాసంలో లేకుండా ఉన్నారన్నది ఒక దైవజనుడిగా మాకు బాధ వేస్తుంది. ఎందుకు తెలుసా, ప్రతి సమస్యకి పరిష్కారం ఎవరంట, ఈయనే. ఆయన దగ్గర పరిష్కరింపబడదు, ఈ సమస్యకి పరిష్కారం లేదంటానికి ఏది లేదంట. ఆయన సమస్త విషయాల్లో శోధింపబడినా అన్నీ కూడా జయించాడు, పాపం లేనివాడిగా నిలిచాడు. కాబట్టి నీ సమస్య ఎంతదైనా ఎంత పెద్దదైనా అది నా వల్ల కాదు కదా, ఇది ఈ జగత్తులో ఎవడి వల్ల అవ్వదనుకున్నది దేవుడి వల్ల అవుతుంది ఆయన దగ్గరికి వస్తే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నేడు క్రైస్తవులు అనబడుతున్న వారే ఆయన పూర్తిగా నమ్మట్లేదు. ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా, అదిగో మంచి చెడులు చెప్పేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, రోజులు చూసేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఎవడైనా లోకపరంగా సలహా ఇస్తే ఆడి దగ్గరే ఉంటున్నారు, లేకపోతే అక్కడే మాట్లాడుతున్నారు. లేకపోతే ఇంకా ఆ మాటకు వస్తే ఇంకా ఏం చెప్తున్నారంటే దేవుని మీద కంటే మనుషుల మీద ఆధారపడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? మన దేవుడి దగ్గర పరిష్కరింపబడిన సమస్య ఏదైనా ఉందా? ప్రతి సమస్యకి పరిష్కారం అయినంట. నువ్వు ధైర్యంతో ఆయన కృపాసన యొద్దకు రమ్మని దేవుడు చెప్తుంటే నువ్వు దేవుని విడిచిపెట్టి నేను అల్లాడెవడో మంచి రోజు చెప్తానన్నాడు, లేకపోతే అల్లాడేడో ముహూర్తం చెప్తానన్నాడు, లేదా అల్లాడెవడో నాకు ఇది చెప్తానన్నారంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? విశ్వాసాన్ని కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడమని దేవుని వాక్యం చెప్తుంటే ఎంత గొప్ప దేవుని నమ్ముకుని మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఇంకా దేవుని ఎరగనటువంటి అన్య ప్రజల మీద, లేకపోతే దేవుని గురించి అవగాహన లేని మీద ఆధారపడడం నిజంగా ఇది మనం దేవుని చిన్న చూపు చేయడమే కదా. చూడండి, ఈ సౌలు ఏమన్నాడు, పదా ఓ పనివాడా, నువ్వు చెప్పిన మాట మంచిది, మనం ఎక్కడికి వెళ్దాం, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్దాం. సౌలు ఆలస్యమైన జరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లలను పుడుతున్న మీరు కూడా ప్రభు గురించి ఎంత అవగాహన కలిగి ఉండి నువ్వు ఆయన మీద పూర్తిగా ఆధారపడకుండా ఆయన దగ్గర రాకపోతే నువ్వే చిన్న చూపు చేసుకుంటున్నావు, నువ్వే నష్టపోతావు తప్ప. ఒక విషయం చెప్పనా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు దేవుడే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఎవరు? దేవుడే. నువ్వు ఒప్పుకోలేనంత మాత్రాన, ఆయన దగ్గరికి వెళ్ళలేనంత మాత్రాన ఆయన విలువ ఏదైనా తగ్గిపోతుంది అనుకున్నావేమో. ఏమీ తగ్గిపోదు, నువ్వే నష్టపోతావు. కాబట్టి మీ అందరికీ నేను చేతులెత్తి హృదయపూర్వకంగా చెప్పే మాట ఏంటో తెలుసా, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన దగ్గర పరిష్కారం కానటువంటి సమస్య ఏది కూడా లేదు.
నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు, విశ్వాసంతో వెళ్ళు, నమ్మకంగా వెళ్ళు, పూర్తిగా ప్రభువు మీద హృదయాన్ని ఉంచుకుని వెళ్ళు. చూడండి ఆ 11వ వచనం ఏ విధంగా ప్రారంభించబడ్డది, వచ్చే వారం చెప్తాను. అయినా జరే 11వ వచనం చూడండి. వారు దైవజనుడు ఉండుచు ఊరికి పోయిరి. అంతే. మొత్తానికి సౌలు పనివాడు ఎక్కడికి వెళ్ళిపోయారు? దైవజనుడు ఊరికి. అంటే ఫైనల్గా వీళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళారా లేదా? నేను అదే చెప్తున్నాను. నీ సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, మనుషుల వల్ల కాలదైనా, నిజమే మనుషుల వల్ల కూడా కాదు, కానీ దేవుడి వల్ల అవుతుందనే నమ్మకం నీవు ఉంటే, సౌలు దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లు ఈరోజు నువ్వు దేవుడి దగ్గర రా. నా దగ్గర రమ్మంటలేదు అనుభవి, మీ అందరికీ చెప్తున్నాను, నా దగ్గరికే రండి, మీ అందరికీ పరిష్కారం నేను చూపిస్తానని అంటలేదు. నేను మనుషుడినే, నా వల్ల ఏమీ కాదు, కానీ నేను నమ్మిన దేవుడు, మనం నమ్మిన దేవుడు ప్రతి సమస్యని పరిష్కరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. సో ఈరోజు మన వర్తమానం పేరేటో తెలుసా? సమస్యల్లో దైవికమైన మార్గదర్శకత్వం. నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా సరే, అది ఎంతటి సమస్య అయినా సరే, ఆ సమస్యల్లో నువ్వు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి. నువ్వు దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే ఆ పని వాళ్ళ అటువంటి సహాయం కింద దేవుడు నీకు పంపిస్తాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ పని వాళ్ళ అటువంటి సహాయం కింద దేవుడు ఏం చేస్తాడు? నీకు మంచి ఆలోచన చెప్పడం ద్వారానో, లేదా మంచి యొక్క మరి సహాయం నీకు అందించడం ద్వారానో దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటాడు. అంతిమంగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అవకాశం ఇవ్వండి. ఇలా చూడండి, ఏమి జరిగిన దేవుని చిత్తమే నా జీవితంలో జరగాలనే సార్వభౌమాధికారానికి అవకాశం ఇవ్వండి. రెండోది, దేవుని నడిపింపుకు స్పందించండి. ఇక్కడ పనివాడు సౌలుకి చెప్పిన సలహాను బట్టి సౌలు ఏమన్నాడు? పద మనం దైవజనుడి దగ్గరికి వెళ్దామన్నాడు. నీకు కూడా ఎవరైనా దైవిక సంబంధమైన సలహా ఇస్తే అది తోసేసి నువ్వు ఎవడో శరీరానుసారమైన మనిషి చెప్పిన సలహాని పాటించావనుకో, మరలా చెప్తున్నాను, నువ్వు దైవ నడిపింపుకు స్పందించట్లేదు. నిజం చెప్పాలంటే ఈ రోజున లోకంలో ఒక దైవజనుడు చెప్పిన మాట కంటే లోకంలో చెప్పిన మనుషుల మాటలే ఎక్కువ ఈ రోజున పాటిస్తున్నారు. అది లోకాచారాలు అవ్వచ్చు, అన్యాచారాలు అవ్వచ్చు. నిజానికి పాస్టర్ గారు చెప్పారంటే ఎందులో చెప్పారు? వాక్యంలో చెప్పారని వాక్యానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారా? ఇదిగో దేవుడి పట్ల అవగాహన లేనోళ్ళు, దేవుడు అంటే భయభక్తులు లేనోళ్ళు చెప్పే మాటలు ఏం చేస్తున్నారంటే ఆలకించి లోకానుసారంగా నడుస్తున్నారు. అందుకే ఈ సమయంలో చెప్తున్నాను, దేవుని నడిపింపుకు స్పందించండి. దైవజనుడు చెప్పిన మాటకి మీరు స్పందించండి. మూడోది, ప్రతి విషయంలోనూ దేవుని యొక్క మార్గదర్శకత్వాన్ని కోరుకోండి. ప్రతి విషయంలోనూ, అది చిన్నదైనా పెద్దదైనా, ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అటువంటి సంపూర్ణమైన జీవితం మనమందరము జీవించుదుము గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన మాటలను బట్టి మనము ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒకసారి మనము కూడా ఆత్మవిమర్శ చేసుకుందాం.